ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లల్ని అల్లరి చేయకుండా కంట్రోల్లో పెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది, రైట్? కానీ భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన ఈ విషయం కనుక మీరు వింటే ఆశ్చర్యపోతారు. అండ్ ఇలా కనుక వాళ్ళని పెంచితే వెంటనే వాళ్ళు ఫుల్ కంట్రోల్లోకి వచ్చేస్తారు. నస్త్య క్రీడన కోబాలో జడవత్తన్మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నా వేద జగదీదృశం. భక్త ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే ఆటలు పాటలు అల్లరి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండేవాడు. రీజన్ ఏంటో తెలుసా? ఒక శని గ్రహణం పట్టినవాడు లేదంటే రాహుకేతు గ్రహణం పట్టినవాడు వారు భౌతికంగా ఎలా అయితే ఎదగలేరో లేదంటే కొన్ని పనులు ఎలా అయితే జరగక డల్ గా ఉంటారో సేమ్ అలానే కృష్ణ గ్రహం పట్టినవాడు ఇలా ఉంటాడు అనమాట. ఎప్పుడు కృష్ణ ధ్యాసలో కృష్ణ స్మరణలో కృష్ణుడు గురించి ఆలోచిస్తూ అసలు ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ కాన్షియస్నెస్ లో కృష్ణ చైతన్యంలో లేకుండా ఒక మనిషి ఎలా బ్రతకగలడు అనే ఆలోచనతో ఉంటూ ఉండేవాడు అనమాట. మరి మీ పిల్లలు ఇలా కృష్ణ కాన్షియస్నెస్ లో కృష్ణ స్మరణలో కృష్ణ ధ్యాసలో పెరిగితే వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? ఇంద్రియ తృప్తికి కంప్లీట్ గా దూరం అవుతారనమాట. ఒక హిరణ్యకశిపుడిలాగా తయారవ్వకుండా భక్త ప్రహ్లాదులాగా తయారవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్ర నామజపం చేస్తూ భగవద్గీత భాగవతం చదివిపిస్తూ ముఖ్యంగా నిన్న నేను చూపించిన ఆ ప్రహ్లాదుడి బోధనలు అనే పుస్తకం తీసుకుని చదివి వినిపిస్తూ పెంచండి.